అందరికీ ఈరోజు మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా హాఫ్ కేజీ మటన్ అయితే శుభ్రం చేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను. ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకున్నాను, రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నాను. మనం తినే విధంగా కారం అయితే వేసుకోవాలండి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, అలానే తక్కువ తినేవాళ్ళు తక్కువ కారం అయితే యాడ్ చేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వరకు మాత్రమే కారం యాడ్ చేస్తున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకున్నాను. ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, పసుపు, ధనియాల పొడి మటన్ ముక్కలకి బాగా పట్టే విధంగా మనము కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగుంటుందండి ఈ కర్రీ అనేది. మనం ఇలా బాగా మిక్స్ చేసుకున్నాం కదా, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనము పెరుగు అనేది యాడ్ చేసుకోవాలండి. పెరుగు మిగడతో సహా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పెరుగు వేసుకున్న తర్వాత పెరుగు అంతా బాగా పట్టే విధంగా మటన్ అయితే బాగా మనం కలుపుకోవాలి. ఇలా అంతా మటన్ బాగా మిక్స్ చేసుకొని మనము పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మనము ఒక పెనం తీసుకోవాలి. ఒక పెనంలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేయించుకోవాలండి. ఈ జీలకర్ర వేగిన తర్వాత మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ మ్యారినేషన్ చేసి పెట్టుకున్న మటన్లో అయితే ఇది ఆయిల్, జీలకర్ర మొత్తం వేసుకోవాలండి. వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకొని మనము ఒక 1 అవర్ పాటు పక్కనైతే పెట్టుకోవాలండి. అసలు ఈ మటన్ కర్రీ చాలా బాగుంటుందండి. అసలు ముక్క కూడా చాలా టెండర్గా బాగా ఉడికి జ్యూసీగా అయితే మటన్ కర్రీ అయితే బాగుంటుంది. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసి ఒక మట్టి పాత్ర తీసుకుంటున్నాను. ఈ మట్టి పాత్రలో చేసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిదనేసి మట్టి పాత్ర అయితే యూజ్ చేస్తున్నాను. ఇందులో హోల్ గరం మసాలా అయితే వేసుకుంటున్నాను. ఈ గరం మసాలా అంతా వేసుకున్న తర్వాత మనం ముందే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. పెద్ద సైజు చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఒక ఆనియన్ అయితే తీసుకున్నానండి. ఇలా అంతా బాగా ఆనియన్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత కొద్దిసేపు అలానే వదిలేయాలండి. ఇప్పుడైతే ముందే కట్ చేసుకున్న పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం కారం పొడి వేసాం కదా, పచ్చిమిర్చి అయితే చూసి వేసుకోండి. నేనైతే ఒక 4 పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను. ఈ పచ్చిమిర్చి కూడా అంతా బాగా వేయించుకోవాలి. ఇలా పచ్చిమిర్చి, ఆనియన్ అంతా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఎంత బాగా వేయించుకుంటే అంత బాగుంటుంది కర్రీ అనేది. ఇప్పుడు కొద్దిసేపు అలానే వదిలేద్దాము. అసలు ఈ మటన్ కర్రీ ఎందులోకైనా చాలా బాగుంటుందండి. ఆనియన్స్ అంతా బాగా వేగిపోయాయి కదా, ఇప్పుడైతే ముందే కట్ చేసుకున్న మీడియం సైజ్ ఒక టమోటా అయితే యాడ్ చేసుకోవాలి. ఈ టమోటా కూడా బాగా మగ్గించుకోవాలండి. స్కిన్ సపరేట్ అయిపోయేంత వరకు బాగా వేయించుకోవాలి. టమోటా అంతా బాగా వేగిపోయింది కదా, ఇప్పుడైతే మనము ఒక 1/2 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అంతా బాగా వేయించుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనము వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా మనము పుదీనా ఆకులు వేసుకోవాలండి. పుదీనా ఆకులు అంతా వేసుకున్న తర్వాత ఒకసారి వేయించుకోవాలి. ఈ పుదీనా ఆకులు అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ పుదీనా ఫ్లేవరు ఈ మటన్ కర్రీకి చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పుదీనా ఆకులు వేసి. అసలు ఈ మటన్ కర్రీ ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక ఒక చిటికెడు పసుపు అయితే వేసుకోవాలండి. పసుపు కూడా వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కారం పొడి వేసుకున్నాం కదా, మళ్ళీ కొంచెం పడుతుంది అనిపించింది. సో మేమైతే ఇంకా కొంచెం కారం పొడి వేసుకుంటున్నాము. కారం పొడి కొద్దిగా, ధనియాల పొడి కొద్దిగా అయితే వేసుకుంటున్నాము. ఇప్పుడు ఈ అంతా వేయించుకోవాలండి. ఈ కారం పొడి, ధనియాల పొడి పచ్చివాసన రాకుండా బాగా వేయించుకోవాలి. ఇలా అంతా వేయించుకున్న తర్వాత మనము ముందే మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాం కదా మటన్, ఆ మటన్ అంతా ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నిదానంగా కలపండి. నిదానంగా కలుపుకుంటూ రావాలి. ఫ్లేమ్ అనేది లోనే పెట్టి బాగా వేయించుకోండి. ఆల్రెడీ బాగా మట్టి పాత్ర వేడిగా ఉంటుంది కదా, కాబట్టి మనము ఫ్లేమ్ తగ్గించేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మటన్ అంతా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలానే కొద్దిసేపు వదిలేయాలి. ఒక 5 మినిట్స్ వరకు అలానే వదిలేయాలండి. అసలు మనము మటన్ వేసిన తర్వాత ఇలా మట్టి పాత్ర కింద అడుగంటుతూ ఉంటుందండి. అడుగంటకుండా ఉండేందుకు కొద్దిగా వాటర్ అనేది వేసుకొని బాగా ఒకసారి మొత్తము కలుపుకోండి. అడుగు పట్టకుండా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి కొద్దిసేపు వదిలేద్దాం అలానే. ఇప్పుడు నెక్స్ట్ మూత తీసి చూసిన తర్వాత వాటర్ అనేది మటన్లో నుంచి వస్తూ ఉంటుంది చూడండి. మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఉడికించుకుందాం. అసలు ఇలా మూత పెట్టి తీస్తూ కలుపుకుంటూ ఉండాలండి. అలా అయితేనే కింద మాడకుండా, అడుగంటకుండా అయితే ఉంటుంది.
ఇలా అంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. మొత్తం మసాలా అంతా పట్టే విధంగా మటన్ ముక్కలను అయితే బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత అసలు మనము మీడియం ఫ్లేమ్లోనే మంటని అడ్జస్ట్ చేసుకుంటూ మొత్తం మటన్ అంతా ఉడికించుకోండి. ఈ మటన్ అయితే ఈ మట్టి పాత్రలో ఒక 20 నుంచి 25 నిమిషాల వరకు ఉడుకుతుందండి. అంతసేపు వరకు మనము నిదానంగా ఉడికించుకోవాలి. ఒకవేళ లేత మటనే అయితే ఒక 20 నిమిషాలు అలా అయిపోతుంది. ఒకవేళ కొంచెం ముదురుదనుకోండి ఒక 30 మినిట్స్ వరకు అయితే మాత్రం మనం కుక్ చేసుకోవాలి. ఇలా మొత్తం కుక్ చేసుకొని ఒకసారి ఉడికిందా లేదా అని ఒకసారి చూడండి. చూసిన తర్వాతనే స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము మటన్ అంతా ఈ గిన్నెలో పెట్టి ఉడికించుకుంటున్నాం కదా, మధ్య మధ్యలో మూత తీసి కూడా మనం కలుపుకుంటూ ఉండాలని, లేకపోతే అడుగు పట్టేస్తుంది. అడుగు పట్టేసి మాడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అలా కాకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ అయితే ఉండండి. అసలు ఈ మట్టి పాత్రలో నాన్ వెజ్ చేసుకుంటే మాత్రం చాలా టేస్ట్ అయితే ఉంటుందండి. ముందు కాలంలో అంతా కట్టెల పొయ్యి మీద అలా చేసుకుంటూ ఉన్నారు కదా, ఇప్పుడు కట్టెల పొయ్యిలు ఎక్కడున్నాయి చెప్పండి, అంతా ఇంకా స్టవ్స్ వచ్చేసినాయి. అసలు ఈ మటన్ కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ కూడా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అసలు మనము ఆయిల్ వేడి చేసి జీలకర్ర ఫ్రై చేసి వేసాం కదా, ఆ ఫ్లేవర్ అయితే మటన్కి చాలా బాగుందండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని ఈ స్టేజ్లోనే ఉప్పు కానీ కారం కానీ అడ్జస్ట్ చేసుకోండి. అలానే ఒకవేళ మీకు కర్రీ కన్సిస్టెన్సీ ఎక్కువ కావాలి పులుసు అనుకుంటే చల్ల నీళ్ళు పోయకుండా వేడి నీళ్ళు వేయండి. పులుసులో అయితే వేడి నీళ్ళు పోస్తేనే టేస్ట్ బాగుంటుంది. చల్లనీళ్ళు పోసినాం అనుకోండి ముక్క ఇంకా గట్టిగానే అయిపోతుంది, ఉడకదు. కాబట్టి మీరు వేడి నీళ్ళు అయితేనే పోసుకోండి. ఇప్పుడు మళ్ళీ మనము మూత పెట్టేద్దాము. మూత పెట్టేసి మళ్ళీ ఒకసారి 5 మినిట్స్ వరకు ఉడికించుకుందాము. ఇప్పుడు మూత తీసి మటన్ మసాలా అయితే వేసుకోండి. మటన్ మసాలా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మళ్ళీ ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఇందులో కొద్దిగా లాస్ట్లో పుదీనా ఆకులను అయితే వేసుకోండి. పుదీనా ఆకులు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా బాగా ఒకసారి కలుపుకోవాలండి. మన మటన్ కర్రీ కూడా అయిపోయింది. ఇంకా మనము స్టవ్ ఆఫ్ చేసుకొని మూత అయితే పెట్టుకుందామండి. మట్టి పాత్ర వేడి అలానే ఉంటుంది కాబట్టి ఇంకా కొద్దిసేపు అలానే కొంచెం ఉడుకుతూ ఉన్నట్లు అలా ఉంటుంది కాబట్టి మూత పెట్టేసుకుంటే లోపలంతా బాగా ఉడికి పులుసు చిక్కన పడుతుంది. అలానే మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.